నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. మీలో ఎంతమందికండి జాజులంటే ఇష్టము? జాజులంటే ఇష్టమున్న వాళ్ళు మాత్రం మా ఊరొచ్చేయండి. నచ్చినన్ని కోసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు ఇంట్లో దీపారాధన చేసుకొని దేవుని దగ్గర అయితే మాల కట్టి పెడదామని ముందు రోజు సాయంత్రం అయితే జాజులు కోయడానికి వచ్చాను. మాకైతే ఇక్కడ అక్కయ్య ఊరెళ్తుందంట. సో, ముందుగానే కోసుకోమని చెప్పింది. కాకపోతే 2, 3 చెట్లకి మించి అయితే కొయ్యలేకపోయాను. ఇసుగొచ్చేసిద్ది జాజులు కోయటానికి. జాజులైతే నైట్ మాల కట్టేసి మంచులైతే పెట్టేసానండి. ఉదయం లేచి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపైతే వేసుకున్నాను. నేల కొంచెం ఆరిన తర్వాత నేను ముగ్గైతే పెడతాను. లేదంటే ఆ ఇసుక నేల కదా! సో, ముగ్గు మనం ఎంత పెట్టినా సరే అందం రాదనమాట. మొత్తం పీల్చేసి తేమ తేమగా ఉంటుంది. ఇంటి ముందు పొద్దున్నే ముగ్గు పెట్టేటప్పుడు ఇది నా పరిస్థితి అండి. ముగ్గు పెట్టేటప్పుడు ముగ్గు పిండి కూడా గాలికి ఎగిరిపోతుంది. అంతలా గాలి వీస్తుంది. ఇది వరకు తులసి కోట కిందన పెట్టుకున్నాను కదండి. సో, అక్కడి నుంచి అయితే తీసి పైన పెట్టేసుకున్నాను. కింద అలా ఉండడం వలన పందికొక్కులు మాకైతే ఇసుకలో ఎక్కువగా గుంటలు చేసి పడేస్తున్నాయి. దానివల్ల రాళ్ళు అనేవి ఒకవైపుకి ఒరిగిపోయాయి అన్నమాట. ఇంకా అప్పుడే కానీ మేము మార్చకపోయి ఉంటే తులసి కోట ఒకవైపుగా పడిపోతూ ఉండేది. సో, అందుకే ముందుగానే చూసుకొని తులసి కోటనైతే ఇంకా అక్కడ సేఫ్ కాదని పైన అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంటికి కొంచెం ఇంటికి ఎదురుగా ఉన్నట్టు ఉంది. అలానే పందికొక్కులు ఇవేవి పాడు చేస్తాయని కూడా లేదు భయము. నాకైతే ఇక్కడే బాగా నచ్చింది. ఎక్కువగా నేనైతే సాయంత్రం పూట దీపారాధన అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఉదయము మాకు కుదరదనమాట. పొలం పనికెళ్ళిపోతాము. అంటే పొలంలో నీళ్ళు పెట్టడం కానీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అందువలన ఉదయం అయితే కుదరదు. కుదరనప్పుడైతే నేను ప్రతిరోజు సాయంత్రం మాత్రం రోజు కూడా దీపారాధన అయితే చేసుకుంటాము. ఇంటి ముందు మనం ఎంత చిన్న ముగ్గు వేసినా సరే ఇలా పసుపు కుంకుమ వేసేసరికి దాని అందమే మారిపోతుంది.
అలానే మనం ముగ్గు చుట్టూ వేసే సైడ్ బోర్డర్ని బట్టి కూడా మన ముగ్గుకి చాలా వరకు అందం అనేది వస్తుంది. నేను అందుకే ముగ్గు చిన్నదేసినా సరే చుట్టూ సైడ్ బోర్డర్ మాత్రం 4 వైపులా మంచిగా వేసుకుంటాను. సో మొత్తానికి అక్షయ తృతీయ రోజు అయితే ఈ విధంగా నా వాకిల్ని అయితే అలంకరించేశాను. పసుపు కుంకుమ వేస్తే నాకు అదొక ఆనందం అనమాట. అలానే మీకు ఈ ఒక్క వీడియోలోనే 3 విధాలుగా కలువ పూలు ముగ్గు అయితే ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపించాను ఈజీగా. ఒకసారి చూడండి. స్నానం అయితే చేసుకొని రెడీ అయిపోయి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. పొంగల్ అయితే చేశానండి ఆ రోజు నైవేద్యంగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అక్షయ తృతీయ కదా, సో బంగారం అయితే కొనడానికి వెళ్తున్నాము. అంటే మెడలో తాడైతే తీసుకోబోతున్నాను. 5 years అవుతుంది ఫస్ట్ తాడే నేను యూజ్ చేస్తాను. అప్పటి అంటే గోల్డ్ చైన్ కొనే వరకు ఇంకేది కూడా మెడలో వేయకూడదని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఫస్ట్ తాడుతోటే ఉండే. సో ఫైనల్గా ఈరోజు అయితే గోల్డ్ చైన్ అయితే కొనడానికి వెళ్తున్నా. అది ఎలా ఉంది, కాస్ట్ అంతా కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను. నేనైతే ఇక్కడ మా వారికి ఎదురొస్తున్నాను అనమాట. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఎక్కువగా మా నాన్నమ్మ ఎదురొస్తుంది. మా నాన్నమ్మ లేని సమయంలో నేను వెళ్తాను. అంటే ఎక్కడికైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు ఆడవారు ఎదురొస్తే అదొక మంచి శుభసూచకం అనమాట. ఆ రోజు అంతా మంచి జరుగుతుందని మా వారైతే అలాంటివి నమ్ముతారు. సెంటర్లో అయితే మా పెద్దదిన వచ్చి ఉందండి. పాపం తను మా కోసం పావుగంట నుంచి వెయిట్ చేస్తుంది. అంటే గోల్డ్ కొనడానికి తనని కూడా రమ్మని చెప్పాము. మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్య అనమాట. మా ఫ్యామిలీ వరకు అంటే మాకు కానీ మా చిన్నదిన వాళ్ళకి మా తాతయ్య వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా ఏదైనా వస్తువు కొనాలంటే మాత్రం మా చిన్నమ్మే వస్తుంది. పెద్దదిన కానీ నేను చిన్నమ్మ బాబాయ్ అని వాళ్ళని పిలుస్తుంటాను. మాలో ఎవరు వస్తువు తీసుకోవాలన్నా సరే మా వారు మా చిన్నమ్మ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే క్వాలిటీ చూడాలన్నా కాస్ట్ మాట్లాడాలన్నా వీళ్ళిద్దరే కరెక్ట్గా అనమాట. జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసామండి. మేమైతే ఎక్కువగా బాపట్లలో శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్కి అయితే వస్తాము. ఇక్కడ మా ఆయన వాళ్ళ తరపున బంధువులందరూ కూడా ఎక్కువగా ఇక్కడే బంగారం అయితే తీసుకుంటారు ఎప్పటి నుంచో అనమాట. మామూలుగా అయితే ఆ రోజు గుడికి వెళ్దామని అయితే బయలుదేరాము ఊర్లో దుర్గమ్మ తల్లి దగ్గరికి. కాకపోతే 12 లోపే బంగారం అయితే కొనాలని మా వారైతే ఫోన్ చేసి చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు అయితే బయలుదేరి 10:30కి అయితే గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. బట్టల షాప్కి గోల్డ్ షాప్కి వెళ్ళామంటే అంత త్వరగా బయటకైతే రాలేము కదండి. అందుకనే 10:30కే వచ్చేసాము. అలానే మేము రాగానే వాళ్ళైతే కొన్ని మోడల్స్ అయితే మాకు ఇచ్చారు. మా చిన్నమ్మ ఏది బాగుంటుందని నాకైతే ఒకసారి వేసి చూస్తున్నారు. నాకేమో సింగిల్ చైన్ టైప్లో కావాలని నేనైతే అడుగుతున్నాను. మా వారు మాత్రం ఇలా డబుల్ వచ్చే తాడునైతే తీసుకోమంటున్నారు. చైన్ అనేది కొంతకాలం వరకే బాగుంటుందంటే, కానీ ఇలా తాడు తీసుకుంటే చాలా గట్టిదని షాప్ వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ నేను మాత్రం చాలా వరకు ఒప్పుకోలేదు. నాకు సింగిల్ చైన్ టైప్లోనే కావాలన్నాను. ఎందుకంటే కొంచెం ఏజ్ చిన్నది కదా, సో అలా డబల్ తాడు వేసుకుంటే బాగోదేమో అని చెప్పి నేనైతే వద్దన్నాను. అయితే నేను చైన్ అడిగానని చెప్పి వాళ్ళు అయితే చైన్లోనే ఇలా కొన్ని రకాలైతే ఇచ్చారు. అందులో ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదండి, సన్నగా ఉంది. సో అది ఒక్కటే బాగుంది. మా చిన్నమ్మ అయితే వీటన్నిటి మీద సన్నగా ఉంది కాబట్టి అదే గట్టిదేనంది. సో దాన్ని అయితే పక్కన పెట్టాము. కాకపోతే మా వారికి మాత్రం ఇలా చైన్లో అయితే తీసుకోవడం ఇష్టం లేదు. అయినా సరే నేను మాత్రం చాలా వరకు అయితే ఒప్పుకోలేదు తాడు తీసుకోవటానికి. కానీ ఫైనల్గా అయితే చైన్ మోడల్స్ కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. ఎవరు చూసినా దాన్ని చైన్ అనుకుంటారే కానీ తాడు అనే విధంగా అయితే లేవన్నమాట. ఇంకా అందుకే ఫైనల్గా తాడే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. అంటే ఇప్పుడు మిషన్ చైన్లు కూడా వస్తున్నాయంట. కాకపోతే వాటితో కొంచెం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సో అందుకే మేమైతే వాటిని తీసుకోలేదు. అలానే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనం వస్తువుని చేపించుకుంటే ఒక 10 రోజులైతే గడువు పెడతారనమాట. 10 రోజుల తర్వాత వెళ్తే ఆ వస్తువు చేపించి మనకి ఇస్తారు. కాకపోతే మాకు అంత టైం లేదని చెప్పి నార్మల్గా మేము అప్పటికప్పుడు షాప్లో కొనేసుకున్నాము, చేపించుకోలేదు. ఫైనల్గా తాడైతే తీసుకుని దాన్ని అయితే ప్యాకింగ్ చేపించాము. ఆ తర్వాత పిల్లాడికైతే అంటే మా అక్కయ్య వాళ్ళ అబ్బాయికి కాళ్ళకు కడియాలు అయితే తీసుకున్నాంలేండి, వెండివి. అలానే మా చిన్న పాపకి పట్టాలు కూడా తీసుకున్నాము. అంటే వీటన్నిటికీ కూడా పాత పట్టాలు 2 జతలు అయితే ఇచ్చేసి వాటిని అయితే మార్చి ఇవైతే కొత్తవి తీసుకున్నాము. మా చిన్న పాపకి పట్టాలన్నా చేతికి గాజులన్నా భలే సరదా అనమాట. చూసిందంటే ఇంకా వాటిని పెట్టే వరకు కూడా ఊరుకోదు, అంత ఇష్టం. అది కాకుండా ఆడపిల్లలు నట్టింట్లో పట్టాలు పెట్టుకొని తిరుగుతుంటే ఆ ఇల్లు కూడా కలకల్లాడుతుంది. ఇవన్నీ తీసుకునేసరికి మేము అనుకునే బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా అక్కడితో అయితే ఆపేసాము, ఇంకేమీ తీసుకోలేదు. మొత్తం కూడా ప్యాకింగ్ అయితే చేసేసాము. లాస్ట్లో అయితే మా చిన్నమ్మ కూడా తన పాత పట్టాలు ఇచ్చి కొత్తవి అయితే తీసుకుంది.
డైలీ యూజ్ చేసుకోవడానికండి. అందుకే ఎక్కువగా మొబైల్ లేకుండా సింపుల్‌గా అయితే తీసేసుకుంది. సో, ఫైనల్‌గా మొత్తం షాపింగ్ అయితే అయిపోయి ఇంటికైతే బయలుదేరాము. ఇవన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళాక క్లియర్‌గా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. అలానే మా చిన్నమ్మ వచ్చేటప్పుడు కూరగాయలైతే తీసుకొచ్చింది. వాళ్ళు కూరగాయలు అంటే గట్ల చుట్టూ కూడా కూరగాయల చెట్లయితే వేసి పొలం చుట్టూ గట్లుంటాయి కదండీ! ఆ గట్ల మీద అయితే పండిస్తారు. అలా వచ్చిన ప్రతిసారి కూడా కూరగాయలు తీసుకొస్తుంది. కాకరకాయలు ఎలాగో మాకు పందిరుంది కదా! ఇంకా వద్దు అని చెప్పి మా తాతయ్య వాళ్ళకైతే ఇచ్చేసి నేను మునక్కాయల వరకే తీసుకున్నాను. ఫైనల్‌గా నేను తీసుకున్న గోల్డ్ తాడైతే ఇదేనండి. ఈ తాడొచ్చి నాకు 3.5 సవర్లయితే తీసుకున్నాను. సవరొచ్చి ఇప్పుడు 53,000 ఉంది. అలానే నాకు ఇదైతే 2,06,000 దగ్గర అయ్యింది. 3.5 సవర్లు కదా! అదే తులాల లెక్కనైతే 2.5 తులాలకి ఎక్కువ, 3 తులాలకి తక్కువనమాట. అంటే 4 గ్రాములు తక్కువ 3 తులాలు. అలానే వెండొచ్చి తులము రూ. 830 అయితే ఉంది మేము తీసుకున్నప్పుడు. పిల్లాడికి తీసుకున్నామని చెప్పాం కదండీ కడియాలు, అవి ఇవే. అబ్బాయిలు కదా! సో, అబ్బాయిలకైతే ఇలాంటి కడియాలే వేసుకుంటారు. ఆడపిల్లలకైతే ఇదిగోండి ఈ పట్టాలు. తీసుకురాగానే మా వదినైతే అదే మా చిన్నమ్మ పెట్టేసింది. అలానే అమ్మవారి దగ్గరికైతే తాడు తీసుకొని అమ్మవారి మెడలో ముందుగా వేసి తర్వాత నేను వేసుకోవాలని చెప్పి అమ్మవారి దగ్గరికైతే బయలుదేరాము. అందుకోసమైతే పొంగలైతే పెట్టుకున్నాను. అలానే పూజకి అవసరమైన వస్తువులన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని గుడికైతే బయలుదేరామండి. నిజానికి పెళ్ళైన 5 సంవత్సరాలు కూడా నేను ఎలాంటి గిల్టీ తాళ్ళు కూడా మెడలో వేసుకోలేదు. అచ్చంగా పసుపు తాడు మాత్రమే పెళ్ళైనప్పటి నుంచి కూడా నా మెడలో ఉంది. నేను ఒకటే అనుకున్నాను, బంగారపు తాడు తీసుకునేంత వరకు ఎలాంటి గిల్టీవి కూడా మెడలో వేసుకోకూడదని. అందుకే పసుపు తాడు, దాని మీద ఒక చిన్న నల్ల పూసల దండ అయితే ఎక్కువగా వేసుకుంటాను. సో, ఫైనల్‌గా అయితే 5 సంవత్సరాల తర్వాత తాడు తీసుకునే అవకాశం అయితే వచ్చింది. ఎందుకంటే ఒక సాదా మధ్య తరగతి కుటుంబానికి తాడు తీసుకోవాలంటే చాలా కష్టం. దాని వెనకాల చాలా కష్టం కూడా ఉంటుంది. ఏదేమైనా సరే ఎంత కష్టం వచ్చినా పెళ్ళిలోనే తాడనేది చేపించేసుకోవాలి. లేదంటే తరువాత అన్నామంటే ఇంకా చాలా కష్టం. అంత తొందరగా అయితే తీసుకోలేము. తాడునైతే అమ్మవారి మెడలో అయితే వేసి అలా అమ్మవారి దగ్గర అయితే చూపించేశానండి. అలానే అక్కడున్న అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అయితే కొద్దిగా వేశాను. ఈ విగ్రహం గురించి నేను ఒక వీడియో అయితే పెట్టానండి. అంటే ఈ విగ్రహం ఉంది కదా! ఈ విగ్రహాన్ని భూమిలో నుంచి తీస్తారనమాట. అంటే అమ్మవారు భూమిలో వెలిసిన విగ్రహం అది. రియల్ విగ్రహం అనమాట. ఎవరు చేపించిందేం కాదు, చేయించింది కాదు. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే ఉంది, దుర్గమ్మ తల్లిది, చూడండి ఒకసారి. అలానే నా మెడలో ఉండే పసుపు తాడు అయితే కొన్నదైతే కాదండి. ఇది పేమిన తాడు. అంటే అమ్మ వాళ్ళ ఊరిలో ఇంటి పక్కన ఒక తాతయ్య అయితే పసుపు దారపు కండలు ఇచ్చామంటే ఇలా తాళ్ళనైతే పేమిస్తారు. ఆ తాడునైతే నేను కొంచెం నల్లబడినప్పుడల్లా షాంపూ వేసి వాష్ చేసేసేదాన్ని. మళ్ళీ దాని మీద కొద్దిగా పసుపు రాసామంటే అచ్చం మనం పెళ్ళిలో మన భర్త ఎలా మనకి తాడు కట్టేటప్పుడు పసుపుగా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది కొత్త దానిలా. నేను ప్రతిసారి కూడా ఇలానే చేసేదాన్ని. సో, అందుకే ఇన్ని సంవత్సరాలైనా సరే నాకు ఎక్కువగా బంగారం కొన్నా సరే నాకు పసుపు తాడే నచ్చిద్ది. ఎందుకంటే పసుపు తాడుకి సాటి ఏది రాదు కూడా మెడలో. ఎప్పుడైనా సరే మనం డబ్బులు ఉన్నప్పుడు చేయాల్సింది ఒకటేనండి. ఒకటి బంగారం కొనుక్కోవాలి, 2 స్థలం కొనుక్కోవాలి. ఈ రెండిటి మీద పెట్టినప్పుడు మాత్రమే మనకి పెట్టిన డబ్బులు మాత్రమే వెనక్కొస్తాయేమో. ఇంకా దేని మీద పెట్టిన డబ్బులు కూడా వెనక్కైతే రావు. అందుకే ఎప్పుడైనా మనకి కష్టకాలంలో ఉంటే ఈ 2 కూడా మనకి ఉపయోగపడతాయి. మాది ఒక రైతు కుటుంబమే కాబట్టి మేము ఇప్పుడు కొన్న వస్తువేమి మా దగ్గర ఉండిపోదు. పంటకి అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టాలి. మళ్ళీ పంట చేతికి రాగానే ఇడిపించుకోవటం. సో, ఇలా మాకైతే ఉపయోగపడుతుంది. అదే డబ్బులున్నట్టయితే ఏదో ఒక రూపంలో ఖర్చయితే అయిపోతుంది. ఈ తాడు కొనడానికి మాకే 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ వ్యవసాయం చేసేవాళ్ళం. ఎందుకంటే బ్యాక్ బోన్ అనేది ఉండాలి, ఎవరో ఒకరు. సపోర్ట్ లేకపోతే ఇంతే. అందుకే ఏదైనా సరే ఒక రూపాయి వచ్చేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి ఏది మంచి అనుకుంటే అదే చేయాలి. ఎందుకంటే మన బొట్టు వాళ్ళం ఒక్కసారిగా అన్ని వస్తువులు కొనాలంటే చాలా కష్టం. సో, డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా కొనుక్కోవాలి. స్థలాలంటే కష్టం కానీ బంగారం అంటే అప్పుడప్పుడు కొనుక్కోవచ్చు కదా! సో, అలాంటి వస్తువు మనకి మళ్ళీ అవసరమైనప్పుడు తిరిగి మనం బ్యాంకులో పెడితే మనకి కూడా అది ఎంతో కొంత అమౌంట్ వచ్చి మనకి కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు ఇడిపించుకోవచ్చు. సో, ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఎప్పటికైనా సరే వస్తువు ఉంటే మంచిదే, అరిగిపోదు, తరిగిపోదు. ఇప్పుడు ఉన్న రేటు రేపుండదు. ఇంకా పెరిగే అవకాశం ఉండిద్ది. అలానే తగ్గే అవకాశం కూడా ఉండిద్ది. చెప్పలేం కదా! సో, వస్తువు ఉంటే మంచిదే. డబ్బులుంటే ఎప్పటికైనా ఖర్చయిపోతాయి.
సో ఇదండి ఇవాల్టి మన వీడియో. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఐ యామ్ సో హ్యాపీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.